లోకమంతా నిద్రపోతుంటే మేం మాత్రం వీధిలోకొచ్చాం. ఎందుకు? మా కళా పోషణని చూపించుకోవడానికి. 10 పీఎం టు 12 ఏఎం షిఫ్ట్స్ అనేది జస్ట్ ఐటీ ఎంప్లాయీస్‌కే కాదు. మాలాంటి ముగ్గుల ఆర్టిస్టులకి కూడా. సో, ఇవాళ నేను వేసే ముగ్గుకి తోడుగా నా కోసం ఇద్దరు వ్యక్తులున్నారనమాట. వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికొచ్చారా? లేపోతే ట్రబుల్ తేవడానికొచ్చారా? అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇద్దరు ముగ్గురు కలిసి కలర్స్ వేసేస్తే ముగ్గు చాలా తొందరగా అయిపోతుంది. ఆ కిక్కే వేరు అనుకుంటాం. కానీ అక్కడ కలర్ వేయడం కన్నా కొట్లాట్లే ఎక్కువుంటాయి. ఈ కలర్ ఇక్కడ కాదు, ఆ కలర్ అక్కడ కాదు, నీకసలు టేస్టే లేదు. అలా అనుకుంటూ నేననుకున్న కలర్ కాంబినేషన్ కాకుండా నాకొక కొత్త వింత కలర్ కాంబినేషన్ ఎప్పుడూ మా చెల్లి నాకు చూపిస్తుందనమాట. బట్ టు బి ఆనెస్ట్, మిడ్‌నైట్ ఈ చిల్ వెదర్‌లో ఫ్యామిలీతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ముగ్గు వేయడంలో ఉన్న కిక్కే వేరు. ఇన్ని రోజులు 15 డేస్ ఛాలెంజ్, 20 డేస్ ఛాలెంజ్ అని చెప్పి మాటలు చెప్పి సడన్‌గా భోగి రోజు ప్రత్యక్షమయ్యావేంటి అంటారు. అంతే కదా! నాకు తెలుసు మీరు ఈ క్వెషన్ అడుగుతారని. మన లైఫ్‌లో పాజిటివ్, నెగెటివ్ అనేవి టామ్ అండ్ జెర్రీ లాంటివి. సో, ఒకళ్ళు ఫస్ట్ వచ్చేసారనుకోండి, వెంటనే వెనకాల ఇంకొకటి రెడీగా ఉంటుంది. సో, దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో, ఆ నెగటివిటీని అంతా పక్కన పెట్టి మీ ముందు రావడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట. సో, ఫైనల్లీ 2026 ఈస్ హియర్ అండ్ ఐయామ్ బ్యాక్ ఇన్ యాక్షన్. మా మిడ్‌నైట్ మహత్యం చూసారా? అన్‌ఫార్చునేట్‌లీ ఈసారి మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి వీధి దాకా రావాల్సిన ముగ్గు ఇలా వాకిలి ముందే బుజ్జిగా చేసేసాం. బట్ అయినా బుజ్జిగా ఉన్నా మెరిసిపోతుంది కదూ. సో ఫైనల్లీ ఈ భోగి రోజు ఈ భోగి మంటలు మీ లైఫ్లో ఉన్న డార్క్నెస్ అన్నిటిని పోగొట్టి చాలా హ్యాపీనెస్ని తేవాలి అని కోరుకుంటున్నాను. ఇంతకీ మా నైట్ డ్యూటీ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి.